హల్లెలూయా. అమ్మగారికి అయ్యగారికి వందనాలు. తిరువూరు స్మార్ట్ బజార్లో మ్యాజిక్ మిల్లర్ అందుట్లో చూస్తే మన లోపాలు కనపడతాయా? మనం కూడా ఒకసారి ట్రై చేద్దాం. ఒకసారి పేపర్ చదువుకుందాం. ఈనాడా రేపే లేదు కానీ ఈనాడా ఏపీలో రోజు రోజుకి పెరుగుతున్న భారీ రేట్లో తిరువురు స్మార్ట్ బజార్లో మ్యాజిక్ మిర్రర్ ఉందా? దాంట్లో చూస్తే మన లోపాలు కనపడతాయా? ఈ అందగత్తలో ఏం లోపాలు ఉన్నాయో ఒకసారి వెళ్ళి చూద్దాం. హలో, చెప్పవే. ఏంటి తిరువురు స్మార్ట్ బజార్లో మ్యాజిక్ మిర్రరా? అందులో చూస్తే మన లోపాలు కనపడతాయా? నేను కూడా వస్తున్నాను, ఆగవే. ఇదేనా తిరువురు స్మార్ట్ బజార్ అంటే? ఇదేనా మ్యాజిక్ మిర్రర్ అంటే? అన్నీ బాగున్నాయి. ఏంటి కళ్ళ కింద నల్ల మచ్చలు వచ్చినాయి? అద్దం మీద ఏమైనా ఉన్నాయా? లేవుగా. కళ్ళజోళ్ళు ఏమైనా ఉన్నాయా? లేవుగా. నా కళ్ళ కిందే ఉంది. అమ్మో ఏదైంది, అర్జెంటుగా వెళ్ళి డాక్టర్ దగ్గర చూపించుకోవాలి. వచ్చేసాం. ఇదేనా తిరువురు స్మార్ట్ బజార్ అంటే? ఇదేనా మ్యాజిక్ మిర్రర్ అంటే? నా జుట్టు బాగుంది, నా కళ్ళు బాగున్నాయి. అదేంటి నా పళ్ళ కింద మసుంది? అద్దం మీద ఉందా? లేదే. వామ్మో, అసలుకే నన్ను మా ఇంట్లో పళ్ళరాణి అని పిలుస్తాను. డాక్టర్తో వెళ్ళి చూపించుకుందాం. ఎలాగోలో మా ఫ్రెండ్ చెప్పిన దగ్గరకు వచ్చేసా. ఏంటిది ఇంకా రాలేదు? హలో, ఏంటి ఇంకా రాలేదు? రావా? సర్లే రా. మాకు ఇక్కడ ప్రతి పండగకి భలే పెడతారు కదా ఈవెంట్స్. మ్యాజిక్ మిర్రర్ ఏది ఇదేనా? అన్నీ బాగున్నాయి. ఏంటి నా గుండెల్లో మరకుంది? అద్దం మీద ఉందా? లేదే. నా గౌన్ మీద ఉందా? లేదే. వామ్మో, డాక్టర్ దగ్గర చూపించుకోవాలి. హాయ్, నేనే ఇక్కడ ఫైనల్గా డాక్టర్. నా పేరు డాక్టర్ లాస్య. నేను చదివింది ఇంజనీర్, అయ్యింది ఆర్ఎంపీ. డాక్టర్ నేను సార్ కలవాలి. రా, నేను తీసుకెళ్తా. డాక్టర్ ఏంటి ఇంకా రాలా? కనపట్లేదమ్మా, నేనే ఇక్కడ డాక్టర్ని. డాక్టర్, నా కళ్ళ కింద నల్ల మచ్చలు వచ్చినాయి డాక్టర్. అది నీకెలా తెలుసమ్మా? తిరువూరు స్మార్ట్ బజార్ మ్యాజిక్ మిల్లర్లో చూసుకొని కనపడ్డాయండి. ఏమో కళ్ళల్లో ఏం లేవు, అయినా మనకు కావాల్సింది డబ్బులేగా. కొన్ని మెడిసిన్స్ రాసిస్తాయి, వాడితే తగ్గిపోయింది. సరే డాక్టర్. హ్యాండ్ డ్రాప్స్ 3, మౌత్ డ్రాప్స్ 2, హై డ్రాప్స్ 3. సరేనండి. పక్కన షాపులో నా పేరు చెప్తే మీకు డిస్కౌంట్ ఇస్తారు. డిస్కౌంట్ మీకు కదా డాక్టర్? కాదు, మీకు. నేను బయటికి వెళ్ళొస్తాను. డాక్టర్ ఆగమ్మా, అయినా డాక్టర్ లేరుగా, మనమే డాక్టర్ గారిలో నటిద్దాంలే. డాక్టర్ గారండి, నా పళ్ళ కింద మసుందండి. అవునమ్మా, ఇక్కడ దాకా వాసన వస్తుంది. నేను కొన్ని మెడిసిన్స్ రాసిస్తాను, ఇవ్వండి. ఒక కోల్గేట్ సాల్ట్, ఒక బట్టల సబ్బు, ఒక పేరెంట్ ఆయిల్, ఒక బ్రష్. అమ్మ పక్కన నా పేరు చెప్తే డిస్కౌంట్ ఇస్తారు. అలాగేనండి. ఎవరు వచ్చారమ్మా? వచ్చారండి. డాక్టర్, ఏమైందమ్మా? నా గుండెల్లో మరకుంది డాక్టర్. ఇప్పుడు దొరికింది. సరేనా? జిరాక్స్ తీపించుకుంటాండి. జిరాక్స్ ఏం డాక్టర్? ఎక్స్రే తీపించుకుంటాండి. ఇదిగోండి డాక్టర్. నిజంగానే ఉందమ్మా మీ గుండెలో మరక. కొన్ని మెడిసిన్స్ రాసిస్తాయి, వాడితే తగ్గిపోయింది. సరే డాక్టర్. ఇంకోండమ్మా, పక్కన షాప్లో నా పేరు చెప్తే మీకు డిస్కౌంట్ ఇస్తారు. సరే డాక్టర్. నేను ఎవరికి ఏ మెడిసిన్స్ రాసిచ్చినా నాకే
తెలియదు. ఇక్కడ ఉంటే మళ్ళీ నాకే ట్రీట్మెంట్ చేస్తారు. ఇక్కడ నుంచి పారిపోదాం. డాక్టర్ ఇచ్చిన మెడిసిన్స్ వాడి వారమైందో తగ్గిందో లేదు చూసుకుందాం. మ్యాజిక్ మిర్రర్ ఏంటి కళ్ళపైన కూడా వచ్చిన కలగింది అనుకుంటే వాంబో నాకేదో అయ్యింది. డాక్టర్ ఇచ్చిన మెడిసిన్ వాడి వారమైంది కదా, మ్యాజిక్ మిర్రర్లో వెళ్ళి చూసుకుందాం. వామో అదేంటి ఇంకా తగ్గలేదు, ఇంకా ఎక్కువ అయిపోతున్నాయిగా. డాక్టర్ ఇచ్చిన మెడిసిన్స్ వాడి వారమైంది, తగ్గింది అనుకుంటా, వెళ్ళి చూసుకుందాం. వామ్మో తగ్గలేదే, డాక్టర్ ఇచ్చిన మెడిసిన్ పని చేయలా. ఏమైందండి? నా గుండెల్లో మరకుందండి. నేను డాక్టర్ దగ్గర చూపించుకున్నా కూడా తగ్గలేదు. నా పళ్ళ కింద మసి ఉందండి. నా కళ్ళ కింద మచ్చలు ఉన్నాయండి. నా పళ్ళ కింద కూడా మసి ఉందండి. ఈ మ్యాజిక్ మిర్రర్ కనిపెట్టిన వారి దగ్గరికి వెళ్దాం పదండి. మ్యాజిక్ మిర్రర్లో మైక్ పని పెట్టింది ఎవరనుకోండి, నేనే. అదే మైక్ కాదు, అర్థం. అయినా ఇంకా ఎవరు రాలేదేంటి? అదేంటి ఇంకా ఎవరో చూసుకోలేదా? వాళ్ళే వస్తారులే. మ్యాజిక్ మిర్రర్ పెట్టింది మీరేనండి? తిరూరు స్మార్ట్ బజార్లో మ్యాజిక్ మిర్రర్ పెట్టింది మీరేనండి? అందుట్లో చూసుకోవడం వల్ల నా కళ్ళ కింద మచ్చలు వచ్చినాయండి. నా కళ్ళ కింద కూడా మసి ఉందండి. నా గుండెల్లో మరకుందండి. మీ కళ్ళ కింద మచ్చలు ఉన్నాయా? మీ పళ్ళ కింద కూడా మచ్చ ఉందా? మీ గుండెలో కూడా హోల్ ఉందా? మీ కళ్ళ కింద ఉన్నాయి మచ్చలు కాదు. అదే నేను మీకు బుక్ ఇస్తాను, దాన్ని 30 రోజులు పొద్దున సాయంత్రం చదివండి. 30 రోజులు చదివిన తర్వాత నా దగ్గరికి రండి. చదువుతారా? చదువుతానండి. నమ్మకం ఉందా? ఉందండి. సరే, మీకు బుక్ ఇస్తాను, ఫ్రీగానే ఇస్తాను. ఏమే ఫ్రీ అంట? ఇదొకటి ఫ్రీ అంటే ఎగ్జైట్మెంట్ అయిపోద్ది. ఇదిగోండి 30 రోజులు చదివిన తర్వాత నా దగ్గర రండి. సరేనండి. 30 రోజుల తర్వాత. ఏమే ఇప్పుడు నాకు ప్రశాంతంగా ఉంది. నేను కూడా అందరితో ఆప్యాయంగా అనురాగంగా మాట్లాడగలుగుతున్నానే. ఈ నెలలో నేను బాగా నిద్రపోయానా? నాకు ఇప్పుడు ప్రశాంతంగా ఉందండి. నేను కూడా అందరితో ఆప్యాయంగా అనురాగంగా మాట్లాడగలుగుతున్నాను. ఈ నెలలో నేను బాగా నిద్రపోయానండి. నీకు నిజం చెప్పనా, నీ కళ్ళ కింద ఉన్నాయి మచ్చలు కాదు, అవి నువ్వు అందరినీ తక్కువ చేసి చూడటం, నిన్ను నువ్వు హెచ్చుగా చేసుకోవడం, అందరితో అనురాగంగా ఆప్యాయంగా ఉండకపోవడం వల్ల నీ కళ్ళ కింద మచ్చలు ఏర్పడినట్టు నీకు కనపడ్డాయి. నీ పళ్ళలో ఉంది మచ్చి కాదు. నువ్వు అందరినీ తిడుతూ, అందరితో చెడుగా మాట్లాడుతూ, ఎవరిని కలుపుకోకుండా, ఎవరితో కలుపుకోలుతనంగా ఉండకుండా చేయడం వల్ల నీ కళ్ళ కింద మచ్చ ఉన్నట్టు కనపడింది. నీ హార్ట్లో హోల్ ఉన్నట్టు ఎందుకు కనబడిందంటే, నిన్ను నువ్వు చేసుకునే ఆలోచనలు, నీ ఇబ్బందులు, నీ తలంపుల వల్ల నీకు హార్ట్లో హోల్ ఉన్నట్టు కనబడింది. మరి ఒకసారి మ్యాజిక్ మిర్రర్లో చూసుకొని వస్తారా? చూసుకుంటామండి. సరే, వెళ్ళండి. ఓయ్, నా కళ్ళ కింద మచ్చలేకనే. నా పళ్ళ కింద కూడా మసి పోయింది. నా గుండెల్లో మరకపోయింది. ఈ పుస్తకం చాలా శక్తివంతమైనది. నేను మీకు నిజం చెప్పనా, నేను మీకు ఇచ్చింది బుక్ కాదు, అదొక బైబుల్. అదొక పరిశుద్ధ గ్రంథం. దాన్ని చదవడం వల్ల ఎంతో జ్ఞానం పొందుతూ, అందరితో కలుపుగోలుతనంగా ఉండడం, దేవుడు ఏ మార్గాల్లో నడుచుకున్నాడు, ప్రజల్ని ఏ మార్గాల్లో నడిపించాడు అనేది మనం నేర్చుకోగలం. దాన్ని మీరు 30 రోజులు చదివితేనే మీకు ఇంత ఆనందంగా ఉందంటే, 365 రోజులు మీరు చదువుతూనే ఉంటే మీకు ఇంకెంత ఆనందంగా ఉంటుందో ఆలోచించండి. చేస్తారా మరి? చేస్తామండి. చదువుతారా మరి? చదువుతానండి. మా
ప్రార్థనా మందిరం పేరు హౌస్ ఆఫ్ పెంతుకొస్తు ప్రార్థనా మందిరం. ప్రతి ఆదివారం 9 గంటల నుంచి 12:30 గంటల వరకు ఆరాధన కార్యక్రమం జరుగుతుంది. మా అయ్యగారి పేరు నాగల్ల జాన్ పరమేశ్వరరావు గారు. మా అమ్మగారి పేరు నాగల్ల బేబీ నిర్మల గారు. ప్రతి శుక్రవారం మరియు ప్రతి నెల 10వ తారీఖు ఆన్లైన్ జరుగుతుంది. మరియు ఆన్లైన్కి ముందు గురువారం శుక్రవారం ఉపవాస ప్రార్థనలు ఉంటాయి. మీరు కూడా చేస్తారా? వస్తారా మా ప్రార్థనా మందిరానికి? మీరు కూడా మా ప్రార్థనా మందిరానికి విచ్చేసి మా ప్రార్థనా మందిరాన్ని మీరు కూడా చూడాలని ఆనందంతో ఈ స్కిట్ని ముగిస్తున్నాము. చప్పట్లు కొట్టాలి.